తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెం గ్రామంలోని శ్రీ కోట సత్యమ్మ అమ్మవారి దేవస్థానానికి ఈరోజు మహిళా భక్తులు పోటెత్తారు. శ్రావణ మాసం ఆఖరి శుక్రవారం కావడంతో అమ్మవారు శంకు చక్ర గద అభయహస్త యజ్ఞోపధారినిగా దర్శనమిచ్చారు. అమ్మవారిని దర్శించేందుకు భక్తులు ఉదయం నుండి క్యూ లైన్లో వేచి ఉన్నారు. శ్రావణ మాసం ఆఖరి శుక్రవారం కావడంతో అమ్మవారి సామూహిక వరలక్ష్మి వ్రతాలకు చుట్టుపక్కల గ్రామాల నుండి మహిళా భక్తులు వేలాదిగా తరలివచ్చారు. భక్తులే స్వయంగా వరలక్ష్మి వ్రతాలు నోచుకోవడంతో ఆలయంలో సందడి నెలకొంది. వరలక్ష్మి వ్రతం అనంతరం భక్తులకు ఉచిత తీర్థ ప్రసాదాలు, అన్న సమారాధన నిర్వహించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ధర్మకర్తని మండల చైర్మన్ మరియు ధర్మకర్తల మండలి సభ్యులు ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు. నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెం గ్రామంలో వేయించేసి ఉన్న సర్వమంగళ స్వరూపునిగా విరాజిల్లుతున్న శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూప శ్రీ కోట సత్తమ్మవారి దేవాలయంలో ఈ సంవత్సరం శ్రావణ మాస సందర్భంగా 4వ శుక్రవారం సామూహిక వరలక్ష్మి పూజ చేయబడినది. సుమారుగా 1500 మంది భక్తులతోటి ఈ సామూహికంగా ఈ వరలక్ష్మి చేయబడింది. దాని భక్తులందరికీ కూడా మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూప శ్రీ కోట సత్తమ్మవారు కృపా కటాక్షాలను కల్పించవలసిందిగా కోరి భక్తులు ప్రార్థిస్తున్నాము. తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు తిమ్మరాజుపాలెం గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ కోట సత్యమ్మ అమ్మవారి దేవస్థానం ముందు శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని దేవాదాయ ధర్మాదాయ శాఖ ఈ ఆఖరి శుక్రవారం సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహించడానికి తలపెట్టి ఈ రోజు ఉదయం మొదటి బ్యాచ్ జరిగింది. ఇప్పుడు రెండో బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఈ సామూహిక వరలక్ష్మి వ్రతాలకు విశేషమైన